హలో హాయ్, నేను మీ కాత్యాయిని. వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయిని మాటలు. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి చేపల పులుసు అండి. సో నా ఫేవరెట్ అనమాట, నా ఫేవరెట్, అందరి ఫేవరెట్. చేపల పులుసు తినని వాళ్ళు ఇంకా అంతే అనమాట. సో మేమైతే పెద్ద పెద్ద ఫిషెస్ తీసుకుంటాం అనమాట. అంటే దగ్గర 2.5 kgs ఫిష్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేసుకొని అండ్ చింతపండు ఇలా ఇంత సరిపోతుందండి, నానబెట్టేసుకోవాలి ముందే. అండ్ మా సైడ్ ఎలా చేస్తారంటే ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ అన్నీ ఇలా బర్న్ చేస్తారనమాట. సో అలా బర్న్ చేసి మనం మసాలా రుబ్బితే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా వెయిట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో దీనికి మసాలాలు చెక్క లవంగ ఇలాచి, మనకి పువ్వు జాజి పువ్వు అంటారు కదా అవి, సో మిరియాలు, ఇవన్నీ మనకు మసాలాలో వేయాలన్నమాట. సో ఎప్పుడైనా మసాలా ఫ్రెష్ ఉంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఫ్రెష్ ఎప్పటికప్పుడు నూరిందే వేసుకోవాలి. సో ఇవన్నీ గ్రైండర్లో వేసుకోవాలి. మనం గ్రైండర్లో ఇంతకుముందు చెప్పాను కదా ఉల్లిపాయలు, అలా తొక్కు తీసేసి అవన్నీ కొంచెం చల్లారినాక తొక్కు తీసేసి, సో ఇలా అంత నీట్గా ఆ బ్లాకిష్ అంతా పోయేటట్టు అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. చిన్నగా చాప్ చేసుకుంటే ఇంకా తొందరగా గ్రైండ్ అయిపోతుంది. సో నేను వీడియో కోసం అలా వేసేసాను అనమాట. సో మేము గుంటూరు కారం లాగా మేము మిర్చీస్ ఎక్కువ తింటాం. సో మా కారం చేపల పులుసు అని కాదండి, ఏదైనా నాన్ వెజ్ అయితే కారంగా ఉంటేనే బాగుంటుందండి. సో అన్ని మిర్చీస్ తీసుకోవచ్చు మీకు తగినట్టుగా. సో ఇందాక చూపించాం కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో దీనికి ఒక 3-4 టమాటోస్ పడతాయండి, మసాలాస్ కదా. సో దీనికి ఒక 3-4 టమాటోస్ అన్నీ క్లీన్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసేసుకోవాలి. సో ఇదంతా మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఎల్లిపాయ పేస్ట్ కూడా, వెల్లుల్లి పేస్ట్ తెలుసు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది అయితేనే చేపల పులుసుకి చాలా టేస్టీ ఉంటుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను అనమాట. గ్రైండ్ చేసేసుకొని ఇలా ఈ ఫైన్ పేస్ట్ మనకి కావాలండి, ఇలా పక్కన పెట్టేసుకోండి చేసుకున్నాక. సో ముందుగా స్టవ్ వెలిగించి, ఈ డైలాగ్ నేను చిన్నప్పటి నుంచి విని బోర్ కొడుతుంది, సో అయినా చెప్పాలి కాబట్టి స్టవ్ వెలిగించుకొని కొంచెం థిక్గా ఉన్న గిన్నె పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫిష్ పులుసుకి. సో మేము వాడేది రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట, వెస్టేజ్ అని, మీకు తెలుసో లేదో. సో వెస్టేజ్ దానిలో మేము ఈ ఆయిల్ వాడతామన్నమాట. చాలా లైట్గా ఉంటుంది ఆయిల్, ఎక్కువ కూడా పట్టదు. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, ఫిష్ కర్రీకి ఫిష్ పులుసుకి కానీ చాలా కొంచెం ఎక్కువ మనం వేసేదానికన్నా ఒక 2-3 స్పూన్స్ ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఫిష్ పులుసుకి. ఎందుకంటే మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా గరం మసాలా ఇవన్నీ దానిలో మంచిగా వేగాలన్నమాట. సో ఆ ఆయిల్తోనే మంచిగా ఇలాగ వేగాలన్నమాట, మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ మసాలాస్ అన్నీ ఆ పచ్చి వాసన అనమాట, మొత్తం ఆ పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలండి. అంతవరకు మంచిగా నీట్గా ఇలా మొత్తం మీకు తెలిసిపోతుంది అనమాట, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది అనమాట మసాలా అనేది. సో అలా కొంచెం అది పైకి తుల్లుతుందండి. సో మీరు ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఉండండి, ఎందుకంటే పైన పడితే చాలా మండుతుంది. సో ఇలాగా మనం మసాలా ఈ కలర్ వస్తుంది అనమాట, లైట్ బ్రౌనిష్ రెడ్డిష్ కలర్ వస్తుంది అనమాట. అప్పుడు మన ఫిషెస్ అన్నీ మనం ఇందులో వేసుకోవాలన్నమాట. సో నేను ఫిషెస్ ఎప్పుడు వండినా మాత్రం ముందుగా ఒక 1/2 hour ముందే ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేసే ఉంచేస్తాను, నీట్గా కడిగాక. అండ్ మళ్ళీ ఫిష్ ఫ్రైకి సపరేట్ తీసేస్తాను, ఫిష్ పుల్స్కి సపరేట్ తీసేస్తాను. ఇలా ఆ మసాలా మొత్తం వేగాక ఈ ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. అప్పుడు మంచిగా దాన్ని ఫ్రై కానివ్వాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెడితే మాడకుండా ఉంటుంది అనమాట మసాలా అనేది. అండ్ ఫిష్ కూడా కొంచెం ఆ మసాలా అనేది మొత్తం పడుతుంది అనమాట. సో అది కొంచెం అది మగ్గుతున్నప్పుడు మీరు ఈ చింతపండు పులుసు మొత్తం ఇలా కొంచెం నానబెట్టుకుంటారు కదా, ఆ చింతపండు మొత్తం ఇలాగ తీసేసుకొని సో ఇలాగ ఈ కంటెంట్ రావాలండి. అప్పుడు మనం డ్రైన్ చేసుకోవాలి చింతపండు పులుసు మొత్తం.
డ్రైన్ చేసేసుకొని అలా కొట్టేస్తే నీట్గా చింతపండు పులుసు మొత్తం దానిలోకి వచ్చేస్తుంది. సో అలాగా మనం మీకు తగినట్టుగా పులుపు కొంతమంది ఫిష్ పులుసులో టమాటో గ్రైండ్ చేసి టమాటో పులుసు కూడా వేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇలా చేస్తాను, నాకు ఇలాగ ఇష్టం. సో అలా కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. టమాటోస్ అన్నీ ఉడకపెట్టేసి దాన్ని గుజ్జు తీసేసి ఇలాగ దీనిలో పులుసులో వేస్తారనమాట, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఎప్పుడైనా చేసినప్పుడు ఆ రెసిపీని కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా. సో ఇలా ఫిష్ అంతా మంచిగా ఉడకాలండి. సో మీరు ఎప్పుడైనా కిందకి మీదకి అలా చేయకూడదు, ఫిషెస్ని ఇలా మధ్యలో గరిట పెట్టి ఇలా కలుపుతూ ఉంటే చాలండి. ఖచ్చితంగా ఈ క్వాంటిటీ రావాలి ఫిష్ పులుసు అనేది, ఈ థిక్నెస్గా ఉండాలన్నమాట. ఇలాగ వచ్చినప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. సో నాకు మాత్రం ఒక 20 రూపీస్ కొత్తిమీర, అంటే నాకు ఫిష్ పులుసు అంటే ఇంత కొత్తిమీర లేనిది నేను ఫిష్ పులుసే వండానని చెప్పిస్తాను. మా ఇంట్లో అంత బాగుంటుందండి కొత్తిమీర. ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని అలా వేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫిష్ కర్రీ. ఆ ఫిష్ కర్రీ మాత్రం తినగానే అస్సలు తినకూడదండి, ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాతే మీరు ఫిష్ కర్రీ తినాలి. ఆ ఫిష్ అనేది మసాలా అంత మంచిగా పట్టి ఆ పులుసు అంతా చల్లగా అయ్యాకనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇలా ఉంటుందండి ఫిష్ కర్రీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో మీకు కూడా ఎవరైనా ఫిష్ లవర్స్ ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.